నోవా ఎన్ఎఫ్టి. ఇది నా ఐడి. నేను ఇంకా రిజర్వ్ చేయలేదు. టీం మాత్రం 7 వచ్చినాయి. రిజర్వ్ చేస్తా ఉన్నాను. నేను రిజర్వ్ చేసే ముందు మీకు కొన్ని విషయాలు చెప్తామని. నేను జస్ట్ కరెక్ట్గా డిసెంబర్ 11వ తారీఖున యాక్టివేట్ అయ్యాను. ఇప్పుడు వరకు 88 రోజులు అయింది. నాకున్న ఇన్కమ్ మీద వాడు నాకు ఇచ్చిన ఇంట్రెస్ట్ 42,000. రేపు జూన్కి 180 డేస్ కంప్లీట్ అవ్వగానే రిలీజ్ చేస్తా అన్నాడు. ఎంతవరకు చూడాలి. ఓకే, ఇప్పుడు ఇప్పటివరకు నేను తీసింది 71 తీశాను. ఇంకా 712 ఉన్నాయి. ఓకే, విత్డ్రా చేసి 71 విత్డ్రా చేశాను. సో ఇప్పుడు నేను రిజర్వ్ చేస్తున్నాను. చూడండి ఒకసారి. రిజర్వ్ నాకున్న అమౌంట్ 694.48. నేను సెకండ్ లెవెల్లో ఉన్నాను. సెకండ్ లెవెల్ వచ్చి 500 కాడ నుంచి 2000 దాకా ఉండాలి. బట్ 500 దాటిన తర్వాత కూడా సెకండ్ లెవెల్కి వెళ్ళిపోతాము. ఓకే, కన్ఫర్మ్. ఇలా రొటేట్ అవుతుంది సిస్టము. ఎంత తీసుకుంది? 544 కొనింది ఆ బొమ్మని. దాన్ని మనం మళ్ళీ ఏమన్నా సేల్ చేసుకోవాలి. ఓకే, కలెక్షన్లో ఆ బొమ్మ కలెక్షన్లో ఉంటుంది. కలెక్షన్లో 544 కొన్నాం, అమ్ముతున్నాం. ప్రజెంట్ మనం కొనేసాము. కొనిన తర్వాత సెల్ 44 కొన్నది 69, అంటే దగ్గరగా అదొక 10, ఇదొక 10, 25 $25 లాభంతో అమ్మింది. 25.02. ఇది మనం రోజు చేసే పని. మన దగ్గర ఒక $100 కానీ 200 కానీ అన్లిమిటెడ్ ఎంతైనా పెట్టుకోవచ్చు. మినిమం 60. ఆ రిజర్వ్లోకి వెళ్ళి రిజర్వ్ చేసుకుని మనకు ఒక ఐడి, మన లింక్, మన సీనియర్స్ ద్వారా లింక్ తీసుకొని జాయిన్ అవుతాము. 60 నుంచి అన్లిమిటెడ్. డే బై డే ఇంక్రీజ్ అవుతా ఉంటే మనం ఏం పెట్టుకోవాల్సిన పని ఉండదు. ఈ రోజు నాకు వచ్చిన రిజర్వ్ చేస్తూ వచ్చిన ఇన్కమ్ $11. 11.42. టీం ఉంది నా కింద. టీం మీద వచ్చింది 7, 11, 18. ఈరోజు చాలా తక్కువ వచ్చింది. రోజు 20 వస్తుంది, 20 పైన వస్తుంది. ఈరోజు చాలా తక్కువ.